హాయ్ బ్రో. చెప్పండి. ఏం చదువుతున్నాను? నేను బీఎస్సీ నర్సింగ్. మొదటిసారి ఓటు వేయబోతున్నావు కదా, ఎలా ఉంది నీ ఫీలింగు? అంటే మనని పరిపాలించే వాళ్ళని మనమే ఎన్నుకోబోతున్నాం. బాగా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం చేస్తున్నాం. ఎలా ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమైనా వచ్చాయా? లేదు, రాలేదు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి మీ అభిప్రాయం? ఏమి జరగలేదు, కానీ ఇది ఇంకా రైతులకి మిగతా వాళ్ళకి ఎవరికి ఏం జరగలేదు. అంతా నార్మలే. ఏమి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అన్న ఓరవ్వ బాగా జరిగింది, కానీ ఇప్పుడు ఏమీ జరగలేదు సరిగ్గా. నమస్తే. ఏం చదువుతున్నారు మీరు? డిగ్రీ అయిపోయింది. ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎగ్జామ్ రాసి 1 ఇయర్ అయిపోయింది. ఇంతవరకు ఈవెంట్స్ అనేవి ఏం పెట్టలేదు. అది పోస్ట్పోన్ అయితేనే వస్తుంది. కానిస్టేబుల్ తర్వాత కంటే ఇది ఎస్ఐ పెట్టినారు, అది అయిపోయింది. కానీ కానిస్టేబుల్ మాత్రంగా పోతూనే ఉంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇంతవరకు ఒకసారి పెట్టినారు, అది కూడా అది ఆగిపోయింది మధ్యలోనే. 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాల నుంచి మేము ఇంకా చదువుతూనే ఉన్నాము. ఇంకెప్పుడైనా మేము ఇంకా జాబ్ కొట్టేది? ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? డెవలప్మెంట్ అంటే ఏం జరగలేదు. డెవలప్మెంట్ జరిగితే ఈ 5 సంవత్సరాల నుంచి అందరూ ఎందుకు చదువుతుంటారు? ఏమైనా కంపెనీలు వచ్చాడా? ఉన్నాయే పోయినాయి, కొత్త ఏం వచ్చినాయి చెప్పండి, మీరే చెప్పండి. ప్రత్యేక హోదా ఊసే అత్తుతంటే ఎవరు దొరకట్లే, అడుగుతా ఉన్నా కూడా. ఓకే. ఇప్పుడు మన స్టూడెంట్స్కు మళ్ళీ జాబ్స్ రావాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా ఎవరు గెలిస్తే, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది నీ అభిప్రాయం? అభిప్రాయం అయితే టీడీపీ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. జగన్ పాలన ఎలా ఉంది? అంతేం నచ్చలేనా? ఉంది ఓకే, అంతేగాని ఇంత ఎవరికి ఏం చేయలేడు. యాక్చువల్లీ ఏ ఊరికి ఏం చేయలే నాకు తెలిసి. ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? ఉద్యోగాలు ఎవరికి చదువుకున్నా, నేను కూడా డిగ్రీ అయిపోయింది. హైదరాబాద్లో పోతాను, ఆడ కోచింగ్ చేస్తా, ఏడున్నా ఏం చేయలే. ఎక్కడ ఉండే ఐటీ లేదు, ఏం లేదు అసలు. ఫస్ట్ వచ్చిన అక్కడ పోతేనే అందరు పోతున్నారు, ఇక్కడ ఏం లేదు అసలు. జగన్మోహన్ నేను ముఖ్యమంత్రి అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఏమి ఒక్క జాబ్ కూడా ఇలా నాకు తెలిసి. మీకేమన్నా ఉంటే మీరే చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? ఏమీ కానీ డెవలప్మెంట్ అని మాట లేదు. సొంత డిస్టిక్ కడపకే చేయలేడు, దీనికి ఏం చేస్తాడు? ఏం లేదు. ఇప్పుడు మీ పెనగలూరు నియోజకవర్గంలో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? వైసీపీ ఎమ్మెల్యే పేరు మాత్రం ఏ రోజు వచ్చింది లేదు ఇక్కడ, రాలే. ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందంట? టీడీపీనే. జగన్ వచ్చి ఇంక కష్టం అవుతుంది అందరికి. నువ్వు ఏ పార్టీకి సపోర్టు? టీడీపీనే.